మీ సిగ్నేచర్ కనుక కరెక్ట్గా ఉంటే జీవితంలో మీరు ఏది కావాలి అనుకుంటే అది ఖచ్చితంగా మీ సొంతం అవుతుందండి. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, కన్సల్టెంట్ అండ్ కోచ్ అండ్ వేదిక్ సిగ్నేచరాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం ఒక గుడ్ సిగ్నేచర్ అనేటువంటిది ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్కి, అతను చేసేటువంటి ప్రొఫెషన్కి, అతనికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రెక్టిఫై చేస్తూ సిగ్నేచర్ యొక్క ప్యాటర్న్ డిజైన్ చేయడం అనేటువంటిది చాలా కష్టం. దాన్ని మనం వీడియోలో చేయలేము. దాన్ని మన పెయిడ్ కన్సల్టెన్సీలో మాత్రమే ఆ పర్సన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి అనుగుణంగా సిగ్నేచర్ అనేటువంటి డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు వీడియోలో భాగంగా అసలు ఒక గుడ్ సిగ్నేచర్ ఉండటానికి చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఇది ఒక మంచి సిగ్నేచర్ అని చెప్పడానికి దాంట్లో మినిమం బేసిక్స్ సిగ్నేచర్ ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. దాంట్లో భాగంగా మనం ఈ వీడియో అనేటువంటి ఎండ్ వరకు చూడండి. నేను చెప్పినవి మీ దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా దాన్ని ఇప్పుడు నేను చెప్పేటువంటి విధంగా రెక్టిఫై చేసుకొని మీ సిగ్నేచర్ని మంచిగా చేసుకునే ప్రయత్నం చేయండి. లేదంటే కనుక మన దగ్గర ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, నెక్స్ట్ వేదిక్ సిగ్నేచర్ ఎనాలిసిస్, డిజైనింగ్, వేదిక్ సిగ్నేచర్కి సంబంధించిన డిజైను, అట్లానే మీకు సంబంధించిన మొబైల్ నెంబరు, ఇవన్నీ కూడా మన దగ్గర సర్వీసెస్ ఉంటాయండి. ఇవన్నీ కాకుండా మనకు దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్లకి దాదాపుగా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో దాన్ని అనాలిసిస్ చేస్తూ దాదాపుగా 50 పేజీల రిపోర్ట్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుందండి. దాంట్లో లోషు గ్రిడ్, వేదిక్ గ్రిడ్, నెక్స్ట్ 5 years మీకు ఎలా ఉంటుంది, మీకు సంబంధించిన దశ అంతర్దశల అనుగుణంగా మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తే దానికి ఏ రెమెడీస్ ఫాలో అవ్వాలి, మీ ఇంట్లో వాస్తు దోషాలు ఏముంటాయి, దానికి మీరు ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ఇలా అన్నీ అండి 50 నుంచి 60 పేజీల రిపోర్ట్ ఇచ్చేటువంటి ఏకైక న్యూమరాలజిస్ట్ నేనేనండి. ఈ వేదిక్ సిగ్నేచర్ ఇచ్చేటువంటి ఏకైక న్యూమరాలజిస్ట్ కూడా నేనే. సో ఇవన్నీ కూడా సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి సింగిల్ అమౌంట్ అండి. దేనికి కూడా సపరేట్గా ఏమీ ఉండవు. ఆస్ట్రాలజీకి ఒకదానికి సపరేట్గా ఉంటుంది. సో ఇక ఒక సిగ్నేచర్ అనేటువంటిది మంచి సిగ్నేచర్గా ఉండాలి అంటే కనుక దానికి ఉండవలసినటువంటి ఫస్ట్ బేసిక్స్ ఏంటి అనేటువంటి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక దాని ప్రకారం మనం కనుక చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి గుడ్ సిగ్నేచర్. గుడ్ సిగ్నేచర్లో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ లెటర్ అనేటువంటిది ఎప్పుడు కూడా క్యాపిటల్ ఉండాలి. ఇది నా ఛాలెంజ్ అండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మీరు 100 మంది సెలబ్రిటీస్ని తీసుకోండి, 95 నుంచి 97 మంది సెలబ్రిటీస్ అనేటువంటి వాళ్ళ ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో సిగ్నేచర్లో అది క్యాపిటల్ లెటర్ అయినా ఉంటుంది, లేదంటే మిగిలిన సిగ్నేచర్తో పోల్చుకుంటే అది పెద్ద లెటర్లో అయినా ఉంటుంది. ఎందుకండి సెలబ్రిటీస్ పిచ్చోళ్ళు ఏంటి? సెలబ్రిటీస్కి తెలుసు న్యూమరాలజీ యొక్క వాల్యూ ఏంటి, సిగ్నేచర్ యొక్క వాల్యూ ఏంటని. అందుకనే సెలబ్రిటీస్ ఖచ్చితంగా తమ సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ఎక్స్పర్ట్తో డిజైన్ చేయించుకుంటారు. మనం ఏం చేస్తామండి, అనవసరమైన పనికిమాలిన ఫోన్ నెంబర్లకి వేలకు పెట్టి అవసరమైన ఏవైతే సిగ్నేచర్ నేమ్ కరెక్షన్ దగ్గర మనం వదిలేస్తూ ఉంటాం. అదే ఈ న్యూమరాలజీ వల్ల న్యూమరాలజీ మీద నమ్మకం పోవడానికి కారణం అనమాట. సో ఎవడో ఏదో బఫూని ఏదో చెప్పాడని చెప్పి ఆ బఫూని వెనక మనం వెళ్ళిపోయి జీవితాలు చాలా మంది నాశనం చేసుకుంటారు ఈ మొబైల్ నెంబర్ల విషయంలో. సో కాబట్టి మీ నేమ్ని, మీ యొక్క సిగ్నేచర్ని కరెక్ట్గా డిజైన్ చేయించుకోండి ఎప్పుడైనా సరే. ఓకే, ఇక్కడ చూడండి, నాగార్జున గారి సిగ్నేచరు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సిగ్నేచర్, అజిత్ కర్కర్ గారి సిగ్నేచర్, రామ్ చరణ్ గారి సిగ్నేచరు, లేకపోతే చూడండి బిల్ గేట్స్ యొక్క సిగ్నేచరు. వీళ్ళెవ్వరూ ప్రతి ఒక్కరు కూడా లెటర్ అనేటువంటిది అయితే క్యాపిటల్ లెటర్ ఉంటుందండి, లేదంటే స్మాల్ లెటర్ అయినా సరే ఏం చేస్తారు, అన్నిటికంటే కూడా సిగ్నేచర్ అన్నిటికంటే కూడా పెద్ద లెటర్ అనేటువంటి దాన్ని పెడతారు. దేనికండి? ఎందుకంటే నేమ్స్లో స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉంటుందో అది నిన్ను నీకు రిప్రజెంట్ చేస్తుంది. ఐయామ్ అనేటువంటి దానికి రిప్రజెంటేషన్ అనమాట. సో ఎవరైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో ఉంటారో, ఎవరైతే స్ట్రెస్ లో ఉంటారో, ఎవరైతే మానసికంగా ఇబ్బందులు ఫీల్ అవుతారో, ఎవరైతే సూసైడల్ ఆలోచనలు అనేటువంటి వస్తాయో వాళ్ళు వాళ్ళ సిగ్నేచర్ లో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో దాన్ని స్మాల్ లెటర్ పెడతారు, చిన్నదిగా పెడతారు. అలా పెట్టే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి చాలా తక్కువ ఉంటుందండి. దయచేసి తల్లిదండ్రులైనా సరే మీరైనా సరే మీ సిగ్నేచర్ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని అలా కనుక ఏమన్నా ఉంటే కనుక దయచేసి సిగ్నేచర్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ అనేటువంటిది ఎప్పుడు కూడా లెజిబుల్గా క్లియర్గా ఉండాలండి. సిగ్నేచర్ ఎప్పుడైనా సరే లెజిబుల్గా క్లియర్గా ఉండాలి. సిగ్నేచర్ చూడంగానే మనకి ఆ సిగ్నేచర్లో ఉన్నటువంటి నేమ్ మనకు అర్థం కావాలి. ఇక్కడ చాలా మంది అనుకునేటువంటి ప్రశ్న ఏంటంటే ఒక సిగ్నేచర్ అనేటువంటిది ఈజీగా ఉంటుంది, అని కాపీ కొట్టేస్తారు అనుకుంటారు. ఇది చాలా అవివేకం అండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి సిగ్నేచర్ ఉంటుంది చూడండి, నరేంద్ర మోడీ గారి సిగ్నేచర్ ఉంటుందండి, ఇదిగోండి ఇలా ఉండి ఇదిగోండి, ఇది నరేంద్ర మోడీ గారి సిగ్నేచర్. చెక్ చేసుకొని కావాలంటే వెళ్ళి. మరి నేను కాపీ కొట్టేసాను కదా సిగ్నేచర్, అంటే నేను కాపీ కొట్టినట్టు మాత్రాన ఆయన చెక్కుల మీద నేను సంతకాలు పెట్టేసుకుని నరేంద్ర మోడీ గారి యొక్క జీతం మొత్తం నేను లాగేసుకుంటానా?
చెప్పండి మీరు. లేదు నాగార్జున గారి యొక్క సిగ్నేచర్ చూడండి. నాగార్జున గారి సిగ్నేచర్ కూడా ఈ విధంగా చాలా ఈజీగా మనం కాపీ కొట్టచ్చు. నాగార్జున గారి యొక్క సిగ్నేచర్ కూడా చూడండి, స్టార్టింగ్ లో ఎట్లానే ఉంటుంది ఎన్ లెటర్, ఈ విధంగా ఈజీ కాపీ కొట్టచ్చు. అలాగే నాగార్జున గారి యొక్క అన్నపూర్ణ స్టూడియో మొత్తం ఆయన నాకు రాసి ఇచ్చారని చెప్పి సంతకం పెట్టేసుకుని రిజిస్టర్ చేసేసుకుంటామా? ఇదే అండి పిచ్చితనం. ఇదే తెలిసి తెలియని సబ్జెక్టులు చెప్పుకుంటా జనాలను పిచ్చోళ్ళు చేయడం ఇది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎవరి సిగ్నేచర్ అయినా సరే ఎంత లెజిబుల్ గా ఎంత క్లియర్ గా ఉంటుందో వాళ్ళ జీవితం అనేటువంటిది అంత సాఫీగా ఉంటుంది. నా దగ్గరికి రీసెంట్ గా కొంతమంది సిగ్నేచర్స్ క్లయింట్లు వస్తారు కదండి, ఏంటో సంతకాలు చూస్తే ఫస్ట్ లెటర్ ఇట్లా పెడతారు ఇట్లా ఏంటంటే ఈ సంతకం అనేటువంటిది ఫోర్జరీ చేయడానికి వీలుగా ఉండకూడదండి. మరి నువ్వు రాష్ట్రపతివి, మరి నువ్వు ప్రధానమంత్రివి, నీకున్నటువంటి వేల కోట్ల రూపాయల ఆస్తులను దోచుకెళ్ళిపోతారు. ఏమండి, ఇది పిచ్చితనం. ఓకేనా? ఎవరైనా సరే సిగ్నేచర్ ఎంత క్లియర్గా ఉంటుందో అంత పర్ఫెక్ట్గా అంత ఈజీగా వాళ్ళ లైఫ్ ఉంటుందండి. సో బ్యాంకుల్లో ఉండే వాళ్ళని పిచ్చోడు కాదు, వాళ్ళు చూసేది సిగ్నేచర్లో మీరు ఇచ్చిన స్ట్రోక్స్ కర్వ్స్తో పాటుగా సిగ్నేచర్ ఫ్లో అనేటువంటిది ఎలా ఉందో చూస్తారు. మీరు కావాలంటే చూడండి, మీకు తెలిసిన బ్యాంక్ వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి, సిగ్నేచర్ ఫ్లో ఎలా ఉందో చూస్తారు. సిగ్నేచర్ ఎంత ఈజీగా ఉంటే ఆ ఫ్లో అంత కష్టంగా ఉంటుంది. సిగ్నేచర్ ఎంత టఫ్గా ఉంటే ఆ ఫ్లో అనేటువంటిది అంత ఈజీగా మనం కాపీ చేసేయచ్చు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సిగ్నేచర్ కష్టంగా ఉందో ఈజీగా ఉంది కానీ సిగ్నేచర్ క్లియర్ గా ఉండాలి, లెజిబుల్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఉందనుకోండి, సింపుల్ అండ్ క్లియర్, ఇందులో నాకు కావాల్సిన రెమెడీస్ ఏవైతున్నాయో ఆ ప్రతి ఒక్క రెమెడీ నేను ఇందులో పెట్టేసుకున్నా. ఇంకేం కావాలి మరి సిగ్నేచర్ లో? గుర్తుపెట్టుకోండి, సిగ్నేచర్ తో ప్రతి ఒక్కటి సాధ్యమే. నేమ్ కరెక్షన్ చేయించుకున్న తర్వాత సిగ్నేచర్ లో మీకు సంబంధించినటువంటి మానసికమైన సమస్యలు కూడా అనుకుంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య గొడవలు కూడా అనుకుంటాయి, మీకు సంబంధించిన బిజినెస్ ప్రాబ్లమ్స్ పోవడానికి ఉంటాయి, మీకు సంబంధించిన ఫైనాన్షియల్ ఇష్యూస్ పోవడానికి ఉంటాయి, మీరు జాబులు ఎదగలేకపోతున్నా, మీ ఎంత టాలెంట్ ఉన్నా ఎదగలేకపోతున్నా, అంటే మీ పిల్లలు చదువుకోలేకపోతున్నా, మీ పిల్లలు చదువు అనేది సరిగ్గా రాకపోతున్నా, ఉద్యోగాలు జాయిన్ అవ్వలేకపోతున్నా, వీటన్నిటికీ కూడా సిగ్నేచర్ లో సొల్యూషన్ అనేటువంటిది ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సపోర్టింగ్ లైన్ అండి. సిగ్నేచర్లో సపోర్టింగ్ లైన్ అంటాం. ఏదైతే సిగ్నేచర్ మనం రాస్తున్నామో సిగ్నేచర్ కింద ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా సిగ్నేచర్ ఒకటి రాసేసి సిగ్నేచర్ కింద ఇట్లా గీత గీస్తారనమాట. దీన్ని మనం సపోర్టింగ్ లైన్ అంటారు. దీన్ని ఈ సపోర్టింగ్ లైన్ అనేటువంటిది నీకున్నటువంటి టాలెంట్కి, అంటే అదొక ఎనర్జీ అనమాట. అంటే నేను ఏదైనా సాధించగలను, నేను ఏదైనా చేయగలను, నా యొక్క పనితనం, నా యొక్క పరాక్రమం ఏంటి అనేటువంటి తెలియజేసేదాన్ని ఈ బేస్ లైన్ అంటామండి, ఎనర్జీ లైన్ అంటారు, పవర్ లైన్ కూడా అంటారు. సో ఈ లైన్ అనేటువంటిది ఉండాలా ఉండకూడదు అనేటువంటి కూడా మీ యొక్క సంబంధించిన ప్రొఫెషన్ మీద, మీ డేట్ ఆఫ్ బర్త్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో మీరు కనుక మీ డేట్ ఆఫ్ బర్త్కి అగనెస్ట్ గా, మీరు చేసే ప్రొఫెషన్ కి అగనెస్ట్ గా ఇలా లైన్ గీయటం మొదలు పెట్టారనుకోండి, ఆ సిగ్నేచర్ వల్ల మీకు పాజిటివ్ కదండి, పాజిటివ్ కాకుండా మీకు నెగిటివిటీ అనేటువంటి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అండి, సిగ్నేచర్ లో ఎప్పుడు కూడా అనవసరమైనటువంటి ఏవైతే ఉంటాయో వాటిని వచ్చి తీసుకురాకూడదండి. నెక్స్ట్ వచ్చేసి మనీ ఫీల్డ్స్ అండి. సిగ్నేచర్లో మనకి మొత్తం 8 రకాల మనీ ఫీల్డ్స్ ఉంటాయండి. మన దగ్గరికి ఎవరైతే నేమ్ కరెక్షన్కి వస్తారో వాళ్ళకి సిగ్నేచర్ కూడా ఇస్తాము. లేదు మీకు సపరేట్గా ఓన్లీ సిగ్నేచర్ కావాలనుకుంటే సిగ్నేచర్ కూడా మనం డిజైన్ చేసి ఇస్తామండి. ఈ సిగ్నేచర్ 8 రకాల మనీ ఫీల్డ్స్ ఉంటాయండి. ఆ మనీ ఫీల్డ్స్లో 8 రకాల్లో ఏంటంటే నేను ఆల్రెడీ 4 రకాలు ఏంటి చెప్పాను. మనీ బ్యాగ్, నెక్స్ట్ మనీ బౌల్, నెక్స్ట్ వచ్చేసి మనకి మనీ మౌంటైన్, ఇంకోటి వచ్చేసి మనీ ట్రయాంగిల్ అనమాట. ఈ మిగిలిన 4 ఏవైతే ఉన్నాయో అవి సీక్రెట్ అండి. అవి ఓన్లీ నా పెయిడ్ కన్సల్టెన్సీలో కేవలం నా క్లయింట్స్కి మాత్రమే పెట్టడం జరుగుతుంది. దాన్ని అయితే నేను డిస్క్లోజ్ చేయను, లేదంటే క్లాసులో నేను చెప్తాను వాటిని, అంతేగాని నార్మల్గా అయితే నేను వాటిని చెప్పను అనమాట. ఇవి ఏవైతే ఉంటాయో వాటిల్లో ఏవో ఒకటి కానీ, ఏవైనా 2 కానివ్వండి, మనీ ఫీల్డ్స్, మనీ ప్యాటర్న్స్ అనేటువంటి ఖచ్చితంగా మీ సిగ్నేచర్లో ఉండాలి. అలా ఉంటే మాత్రమే మీ సిగ్నేచర్ల వల్ల మీకు డబ్బు వస్తుంది, లేదంటే డబ్బు రాదు. మీరు ఏ సెలబ్రిటీ అని చూసుకోండి, 100% నేను ఛాలెంజ్ చేస్తానండి, ప్రతి ఒక్క సెలబ్రిటీ యొక్క సిగ్నేచర్లో ఈ మనీ ప్యాటర్న్స్ ఉంటాయి. ఆల్రెడీ వీటి మీద నేను వీడియోలు చేశాను, మీరు వెళ్ళి చూడండి. అసలు ఒక సిగ్నేచర్లో కనీసం ఒక్క వీడియో చేసే దిక్కు అనేటువంటి సిగ్నేచర్ దాదాపుగా 15 వీడియోలు చేశానండి. ఇంకా సిరీస్ నేను చేస్తానే ఉన్నాను. కాబట్టి ఒకసారి వెళ్ళి చూడండి, సిగ్నేచర్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో. మీ జీవితంలో ఏది సాధించాలన్నా సిగ్నేచరే, ప్రతి ఒక్కటి మీ సిగ్నేచర్తో సాధించవచ్చు. మీకున్నటువంటి అప్పులు ఇప్పుడు మొత్తం పోతాయండి. ఇది పక్కా, ఇది పక్కా అనమాట. ఇక నెక్స్ట్ మనీ ఫీల్డ్ అయిపోయింది. ఇక వచ్చేసి గుడ్ యాంగిల్ అనమాట. రాసేటువంటి సిగ్నేచర్ యొక్క యాంగిల్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అని తీసుకుందామండి. ఇది బేస్ లైన్ అనుకోండి, దీన్ని బేస్ లైన్ అంటాం. మనం సిగ్నేచర్ రాసేటప్పుడు బేస్ లైన్ అంటాం అనమాట. ఓకే, ఈ బేస్ లైన్ లో మనం రాసేటువంటి సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో ఆ సిగ్నేచర్ యొక్క యాంగిల్ ఏదైతే ఉంటుందో ఆ యాంగిల్ చాలా ఇంపార్టెంట్ అండి. సో కొంతమంది చూడండి ఎగ్జాక్ట్ గా ఈ విధంగా, ఇదిగోండి
ఇప్పుడు నేను రాశానండి, వివేక్ అనేటువంటి పేరు నేను రాసినప్పుడు ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా ఉంది. సో ఈ విధంగా ఎవరైతే రాస్తారో లైఫ్ అనేటువంటి చాలా సాఫీగా సాగుతుందండి, వాళ్ళకి చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. సో లైఫ్లో ఏమన్నా మీరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైఫ్లో కొంచెం త్వరగా మీరు రెక్టిఫై చేసుకుని త్వరగా మీరు లైఫ్లో ఎదగాలి అని మీరు అనుకున్నప్పుడు ఏవైతే ఉంటుందో కొంచెం ఒక 0 to 5 degrees యాంగిల్లో మీరు పైకి ఈ విధంగా సిగ్నేచర్ అనేటువంటి చేయాలి. ఇది చూడండి, సిగ్నేచర్ అనేటువంటిది మీరు 0 to 5 degrees యాంగిల్లో చూడండి, ఇదిగోండి. ఓకే, ఇది మహా అయితే 0 to 5 degrees ఉంటుంది. మ్యాక్సిమం సిగ్నేచర్ అనేటువంటిది 30 degrees యాంగిల్ అండి, ఇది 30 degrees యాంగిల్. అంతకంటే మించి సిగ్నేచర్ యొక్క యాంగిల్ అనేటువంటి పైకి వెళ్ళకూడదండి. ఇంకొక విషయం, సిగ్నేచర్ కూడా ఎప్పుడు కూడా కొంతమంది సిగ్నేచర్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నేచర్ ఉందనుకోండి, ఇలా సిగ్నేచర్ రాసి ఇలా సిగ్నేచర్ అనేటువంటిది ఇలా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ఇలా బేస్ లైన్ ఏదైతే బేస్ లైన్ ఉంటుందో ఈ బేస్ లైన్ నుంచి సిగ్నేచర్ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా ఎవరికైతే సిగ్నేచర్ అనేటువంటి కిందకి వెళ్ళిపోతుంది అని మీ పిల్లల హ్యాండ్ రైటింగ్ చూడండి, హ్యాండ్ రైటింగ్ అనేటువంటి ఇలా కిందకి వెళ్ళిపోతుందో వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటాయండి. అంటే వాళ్ళలో ఏదో తెలియని మానసిక ఆందోళన ఉంటుంది. మీరు సూసైడ్ చేసుకున్నటువంటి సిగ్నేచర్ కనుక చూసినట్టయితే వాళ్ళ సిగ్నేచర్ అనేటువంటి ఇలా డౌన్ ఫాల్ అవ్వడం కానివ్వండి, లేదంటే వాళ్ళు రాసేటువంటి చేతి రాత ఇలా ఉంటుందండి. మీరు కావాలనుకుంటే కనుక మీరు ఎవరిదంటే మన హిట్లర్ ఉంటాడు కదా, అడాల్ఫ్ హిట్లర్, రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడు. అడాల్ఫ్ హిట్లర్ యొక్క సిగ్నేచర్ చూడండి, అడాల్ఫ్ హిట్లర్ యొక్క సిగ్నేచర్ అనేటువంటిది ఇలా డౌన్ ఫాల్ అయిపోతుంది. సో ఒక సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళ సిగ్నేచర్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని కూడా నేను వీడియో చేశానండి, మన ఛానల్లో ఉంది. ఆ వీడియో కూడా ఒకసారి వెళ్ళి చూడండి. మీ పిల్లలు కనుక అట్లాంటివి ఉంటే కనుక దయచేసి సిగ్నేచర్ రెక్టిఫై చేసుకోండి. వాళ్ళతో ప్రేమగా మాట్లాడే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటి రెక్టిఫై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ అనేటువంటిది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీ సిగ్నేచర్ అనేటువంటిది మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ ప్రొఫెషన్కి అనుగుణంగా ఉండాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే వేదిక్ సిగ్నేచర్ అనమాట. వేదిక్ సిగ్నేచర్లో ఒక రాశి వ్యక్తి అంటే మీరు మేష రాశి, వృషభ రాశి, వాళ్ళు ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, అలానే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ రూలింగ్ నెంబర్ని బట్టి ఏ విధంగా వాళ్ళు సిగ్నేచర్ చేయాలి, అలానే మీ ప్రొఫెషన్కి అనుగుణంగా సిగ్నేచర్ ప్యాటర్న్ ఎలా ఉండాలి. ఓకేనా, ఆ సిగ్నేచర్లో కొన్ని రకాల ప్యాటర్న్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు జాబులు ఎదగలేకపోతావు అనుకో, ఒక రకంగా సిగ్నేచర్ ఉంటుంది. నీకు డబ్బులు రావాలనుకో సిగ్నేచర్ ఒక రకంగా ఉంటుంది. నువ్వు బిజినెస్లో ఎదగాలనుకుంటున్నావు అనుకో సిగ్నేచర్ ఒక రకంగా ఉంటుంది. ఈ విధంగా మీకు ప్రొఫెషన్కి అనుగుణంగా డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా సిగ్నేచర్ మనం డిజైన్ చేసుకోవాలి. అంతేగాని ఒకళ్ళకు ఉన్నటువంటి సిగ్నేచర్ ఇంకొకళ్ళకి సేమ్ ప్యాటర్న్ ఉండదండి. ఓకే, సో ఈ విధంగా సిగ్నేచర్ అనేటువంటిది మారుతూ ఉంటుందండి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా, ఎవరి బిజినెస్కి అనుగుణంగా, లేదంటే వాళ్ళ ప్రొఫెషన్కి అనుగుణంగా ఎప్పుడైతే సిగ్నేచర్ చేయడం మొదలు పెడతారో ఆ సిగ్నేచర్ యొక్క పాజిటివ్ మీ లైఫ్లోకి వచ్చి నెగిటివ్ అనేటువంటిది గ్రాడ్యువల్గా వెళ్ళిపోవడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, కింద మీకు వీడియో అనేటువంటిది ఏ విధంగా ఉంది, ఏ విధంగా నచ్చింది అనేటువంటిది కింద కామెంట్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఎవరైనా సరే సిగ్నేచర్ మీరు డిజైన్ చేయించుకోవాలనుకున్నా సరే, అడ్వాన్స్డ్ మీకు న్యూమరాలజీ మెథడ్స్లో నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా సరే, మీ ప్రొఫెషన్కి డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా వేదిక్ మీకు సంబంధించినటువంటి యాస్ట్రో మొబైల్ నెంబర్ కావాలనుకున్నా ఈ సర్వీసులు మొత్తం కలిపి మీకు 60 పేజీల, దాదాపుగా 50 నుంచి 60 పేజీల నేను రిపోర్ట్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఈ రిపోర్ట్ ఇవన్నీ కలిపి సింగిల్ అమౌంట్ అండి. నేనేం దాంట్లో దానికి సపరేట్ అమౌంట్ అనేటువంటి ఛార్జ్ చేయడం ఉండదు. ఇవన్నీ కావాలనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. లైఫ్లో అందరూ బాగుండాలి, నేను ఎదగాలి, నాతో పాటు అందరూ ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నా వీడియోని ఇంత అద్భుతంగా ఆదరిస్తాను. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.